నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజండి మనం మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ ఉంది. అంటే ఏం కాదు, కొంచెం గలిచేరు, కొంచెం పాలకూర ఉంది. కూరగాయలు అయితే ఏమీ లేవండి. అయినా ఏమున్నాయో చూద్దాము. ఈ 10 డేస్గా ఏమీ మనం హార్వెస్ట్లో ఈ వీడియోలో ఏం పెట్టట్లేదండి. 10-15 రోజులు అయిపోయింది వీడియో చేసి. మిద్దె తోట ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దామని పైకి వచ్చామండి. కొంచెం చల్లగా ఉంది, క్లైమేట్ మబ్బుగా ఉంది. ఎండలకి మా పిల్లలు పనుల వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను. ఎలా ఉండి అలాగే ఉండిపోయినాయండి మొక్కలు. కొన్ని అయితే పెట్టాలి, ఇంకాను మట్లు అవి కలుపుకోవాలి. ఇప్పుడు దేవుడికి కొన్ని పూలు కోసుకుందాం అండి. ఇంకా ఆకుకూరలు తర్వాత కోసుకుందాం. పూలు కోసిన తర్వాత ఇవి ఆల్మండా పూలు అండి, ఎల్లో కలర్. ఇవ్వండి, మార్నింగ్ మొలను మనం పూలు అవి కోసి చూపించడానికి బాగుంటుందండి. నేను ఎప్పుడూ కూడా కొంచెం ఎండెక్కిన తర్వాత మా అబ్బాయిల పనులు అవి అయిన తర్వాత వస్తాను. అందుకని ఈ పువ్వులు చూపించడం మీకు ఎప్పుడు కుదరదు. కానీ కొన్ని మొక్కలు అయితే ఏం పూలు అవి పులియట్లేదండి ఈ ఎండలకి. నేను ఏం చేయలేకపోతున్నాను వీటికి. అందుకని కొంచెం తగ్గినాయి, పువ్వులు అవి తగ్గిపోయినాయి. కూరగాయలు కూడా ఏమీ పెద్దగా లేవు. చాలా అయిపోయిందండి మనం వీడియో చేసి. ఈరోజు మన మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో చూపిస్తాను. కొంచెం మొక్కలు కూడా పెట్టాలి. చిన్న దాంట్లో మిర్చి మొక్క చూడండి, అలా పూత పోస్తుంది. అయితే పిండి నిలబడట్లేదండి, అలా రాలిపోతుంది. ఇప్పుడైనా నిలబడద్దేమో చూడాలి. కొంచెం చల్లబడింది కదా. అయినా రోహిణి కత్తి ఉడుగ్గా వేడిగా ఉంటుందండి. వర్షాలు ఎండ అయితే ఫుల్గా లేదు, కానీ చాలా ఉడుగ్గా అనిపిస్తుంది. తొండ చూడండి ఈ మొక్కలు ఎలా ఉందో. అదిగో ఎంత పెద్దది ఉందో, భయం వేసింది నాకు ఒకసారి. అదిగోండి, అక్కడ మందారాలు ఉన్నాయండి, కోసుకుందాం. చూడండి ఎంత బాగుందో. ఇదండి మిల్లీ బాక్స్ పెట్టేసి చూడండి దీనికి. ఇదిగా ఇక్కడ పువ్వు కోసేసి ఇక్కడ కట్ చేసేస్తాను. ఇంకొమ్మ ఇది చెప్తాను. చాలా పెట్టేసింది. మళ్ళీ దీని నుంచి మొత్తం మొక్క అంతా పెట్టేస్తాను. ఇవ్వండి, ఇక్కడ మందారం ఉంది, ఇది కూడా కోసుకుందాం. దీనికి కూడా వచ్చింది ఒక ఆకుకి చిన్న మిల్లిబద్ద. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. మనం ఏమి పోషకాలు అవి ఏమి ఇవ్వకపోతే ఉత్తి వాటర్ పోసి, లేకపోతే ఒక రోజు వాటర్ పోయిపోయినా ఒక పువ్వు కూడా ఎడవకుండా అలా చూస్తూ ఉంటున్నాయండి. కొంచెం మనం ఏమన్నా కనీసం చిన్నగా పుడితే నీళ్ళ మజ్జిగ కలిపేసి ఇచ్చినా వెంటనే మనకి పువ్వు వస్తుంది. ఇదండి మల్లెపూ చూడండి, భలే బాగా పూసింది. కాకపోతే ఇది ఇక్కడ మొగ్గలు వచ్చి చూడండి, 1-2 అలాగనే పోస్తుంది, ఎక్కువ పూయట్లేదు. ఏంటో తెలియదండి. ఇదో మొగ్గ ఒకటి తర్వాత ఒకటి, ఒక్కొక్కసారి ఇంకా పెద్దగా భలే ఉంటుందండి పువ్వు. ఇది కూడా కోసుకుందాం. ఇదిగోండి మన దేవుడికి మల్లెపూ ఒకటి వచ్చింది. ఇదిగోండి సన్నజాజి పూలు కోసుకుందాం. కొన్ని పూలు మన సన్నజాజి పూలు ఈవినింగ్ కోయట్లేదండి, అలా వదిలేస్తున్నాం. పువ్వులు తక్కువైపోయాయి, అందుకని దేవుడికి ఉండట్లేదని పూలు కోయట్లేదు. కోసిన తర్వాత మాల కూడా కట్టి వేసుకోవచ్చు, కాకపోతే అంత కట్టే అంత ఒక్క మరి అది లేక చేయట్లేదు, కోయట్లేదు. చాలా పువ్వులు అయితే విడుస్తున్నాయండి, అలా రాలిపోతున్నాయి కొన్ని పువ్వులు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. మా అబ్బాయిల పని వల్ల వీడియోలు అవి చేయడం కష్టమైపోతుందండి, ఒక్కొక్కసారి కుదరట్లేదు. అందుకే ఈ మధ్య లేట్ అయింది వీడియో చేయడం. నాకు కూడా హెల్త్ కూడా కొంచెం బాగుండట్లేదు, అది అందువల్ల కొంత. ఇవ్వండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం. ఇంకా విత్తనాలు అవి పెట్టుకోవాలండి, మధ్య ఏం పెట్టలేదు, అవి కూడా పెట్టాలి. కొంచెం కాలం చల్లబడిన తర్వాత పెడదాంలే అని వదిలేసాను. కొన్ని విత్తనాలు అయితే పెట్టాను, బీరపాదు అవి పెట్టాను, కొంచెం ఎదుగుతున్నాయి ఇప్పుడే. మగదేమో నల్లగా ఉంటుంది, ఆడది ఎలా ఉంటుంది. పిచ్చికి చూడండి,
ఆ టైర్లో గూడు పెట్టుకుంది. అక్కడే అలా టచ్ ఆడుతుంది చూడండి. ఆ టైర్ మీద నుంచుని గట్టు మీద నుంచుని మనం ఎక్కడ డిస్టర్బ్ చేస్తామో అని భయం. ఇవ్వండి మా మారేడు మొక్క అండి, బెలవదళం అంటారు కదా, అది కింద నుంచి కోసుకునే వాళ్ళమండి మా ఆకుల పూజకి. ఈ రోజైతే నేను కోయట్లేదండి, ఎందుకంటే మంగళవారం, సోమవారం, శుక్రవారం కోయకూడదు అంటారు. మిగతా రోజుల్లో కోసి దాచిపెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చు. అక్కడ కింద వరకు కోసేదానండి. కింద నుంచి ముళ్ళు ఎక్కువ ఉంటున్నాయి, అటు ఇటు తిరిగే వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయని కింద కట్ చేసాము. పైకి ఎదిగిందండి. ఇప్పుడు మాకు ఇలా దగ్గరలో, ఇలా చూడండి, ఇలా దగ్గరలో అందుతుంది కోసుకోవడానికి. ఇవి పూజకి కూడా పూజకి వాడుకుంటాం. అదే గుడికి వెళ్ళినా, శివాలయంలోకి వెళ్ళినా, శివుడికి చాలా ఇష్టమైన పత్రి, దళం అంటారు కూడా. పూతంతా అయిపోయిందండి, మళ్ళీ ఇంకో మొగ్గు స్టార్ట్ అయింది. అందుకే మనకి పువ్వులు పూజకి తగ్గినవి కొన్నే ఉంటాయి. ఇవన్నీ ఇవి కూడా పోస్తే పూలు సరిపోయింది. ఇది బొగడబంతి అండి, వేసాము. ఇప్పుడు ఇదివరకే వేయలేదు నేను, ఇది ఫస్ట్. అక్కడక్కడ ఒక్కొక్క మొక్క వేసాము, నారు నుంచే వచ్చింది, విత్తనాలు వేసామండి, బాగానే వచ్చాయి. ఇవ్వండి, ఇవి మనకి కూరలు ఏమున్నాయో చూద్దామండి. అంటే పెద్దగా అయితే ఏం లేవు, 2-3 అలా వచ్చాయి. బెండలు అవి అన్నీ ఆగిపోయాయండి ఎండలకి. నేను ఏం చేయలేక, పోషకాలు ఇవ్వలేక, దీని శ్రద్ధ కూడా చూసుకోలేకపోతే మొత్తం అన్ని మొక్కలు ఏమో ఎలా ఉండిపోయాయి. ఇందులో గోర్చిక్కుడు అవి పోయినాయండి, 2 మొక్కలు కూడా పోయినాయి. ఇదిగోండి అలాగా ఏడిపోయినాయి, ఎండిపోయినాయి, పోయినాయి. ఇక్కడ గోర్చిక్కుళ్ళు ఉన్నాయి చూడండి మొక్కలు, ఇప్పుడు బాగా వస్తున్నాయి. స్పీకర్ అండి, స్పీకర్లో దేవుడి గుళ్ళల్లో స్పీకర్లో బాగా గట్టిగా అవే వినిపిస్తున్నాయి. నా వాయిస్ తక్కువగా వినిపిస్తుంది. ఇదిగోండి, నేను మధ్యలో హార్వెస్ట్లు అయితే చూపించలేదు కానండి, ములక్కాడ కోసుకున్నాను. ఆకుకూరలు, తోటకూర అవి ఏమన్నా ఉంటే అవి వచ్చి కోసుకునేదానండి, కానీ వీడియో అయితే చేయలేదు. కానీ అవి కూడా చిన్న హార్వెస్ట్లే, కాకపోతే ఆ వీడియో కూడా నేను చేయలేదు. నేను కోసుకుని వెళ్ళిపోయేదాన్ని. గడిజేరు, పాలకూర ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వస్తే కోసుకుని వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇంకోటి ఇది ఉంది, ఇవి కూడా పూతలు అవి రాలిపోయినాయండి. శుభ్రంగా పూసిందంతా కూడా రాలిపోయి మనకి కాయలు రాలేదు. ఇక్కడ చూడండి టమాటా ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో. చూడండి ఎంత పెద్ద పెద్ద టమాటాలు పండిపోయినాయో మనకి. ఈ చిట్టి చిట్టి అనే కోస్తున్నాయండి, మనం నోట్లో వేసుకోవడానికి బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి గోర్చిక్కుళ్ళు, ఇవి కూడా కోసుకున్నాను. ఉన్న మొక్కలు పోయాయండి, గోర్చిక్కుళ్ళు ఇంకా పెట్టాను కానీ పోయినాయి. నాకు ఈ 2 మొక్కలు మిగిలినాయి, ఇవే కొన్ని కాయలు అవుతాయి. ఇవన్నీ మొక్కకి ఇవ్వచ్చు. ఇది బాగా పెద్దదైంది, ముందు గమనించుగా కూర్చుంటాయి. ఇదిగోండి బెండకాయ ఉందండి, ఒకటే కాసింది, పోతే ఎప్పటికప్పుడు మాడిపోతుందండి. ఇది ఒకటే వచ్చింది, బాగుంది లేతగా. ఇదిగోండి చింత చిగురు కొంచెం ముదిరింది, నేను కోయడం లేట్ అయిందండి. ఇదైతే పచ్చడికి అయితే పనిచేస్తుందండి, పప్పులోకి అయితే కొంచెం ముదిరినట్టు ఉంది, కోస్తున్నానండి. ఎందుకంటే ఇలా దోస్తున్నాను, కొంచెం ముదిరింది కదా, మొత్తం కొమ్మంతా కట్ చేయడం ఎందుకని ఎలాగ మనం బాగా చేసుకోవాలి కదా. పోయినా ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఎక్కువ అంతా వంగడి చెప్పి ఇంత చిన్న మొక్కైనా చాలా బాగా వచ్చిందండి. కొంచెం ముందే కోసుకుంటే బాగుండేది, కొంచెం ముద్దుంది అయినా పర్వాలేదు, పచ్చడి చేసుకుంటే బాగుంటుంది.
కొమ్మట కట్టేసి అది చూడండి ఎంత వచ్చిందో. ఈ చిన్న మొక్కకి మనకి ఎంత చిగురు వచ్చిందో చూడండి. ఇంకా ఉంది, కోసుకుందాం ఇది కూడా. మంచి సువాసన, పుల్లగా వాసన వస్తుందండి కోసేటప్పుడు. ఇలా కట్ చేస్తుంటే వాసన వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, గలిజేరు చూడండి ఎంత బొక్కేలా వచ్చింది. ఇంకా లేతగా ఉందండి. నేను మొన్న కోసాను, ఇంకా అందుకని ఇది కొంచెం లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుందాం అనుకున్నాను. మొన్న రోజు నేను కట్ చేసుకున్నానండి. ఇంక ఇప్పుడు ఉన్నది తీసుకుందాం. చిన్న ఎదుగుతాయి, చాలా బాగా వచ్చింది. ఇందులో తోటకూర కూడా ఉంది. ఈ గలిజేరు చాలా మంచిదండి మనకి. ఈ సమ్మర్లో ఇలాగ బాగా ఎక్కువ వస్తుందండి, ఫ్రెష్గా బాగుంటుంది. చిన్నగా లేతగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. తోటకూరలో ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే ఆకుకూరలో తోటకూరలో కలిపి కూడా వండుకోవచ్చు అండి. నేను తోటకూర అది అయితే కట్ చేస్తాను. కొంచెం అక్కడక్కడ పాలకూర ఉంది, అది ఇది కోసుకుందాం. కూర ఉందండి, కొద్దిగా ఉంది అక్కడక్కడ, అది కూడా కొంచెం కోసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఉంది, కట్ చేస్తున్నాం. దీనికి కూడా మిల్లీ బాక్స్ పెట్టేసింది చూడండి, అలా పెట్టేసింది. ఇది కూడా కట్ చేస్తాం. ఉంది, గంగవాయిలు కూడా ఉందండి. గంగవాయిలు కొట్టలేదు, గంజీరు కోసం. లేతగా ఇదిగోండి పాలకూర, ఇది కూడా కోసుకుందాం. అన్నింటికి మిల్లీ బాక్స్ అయితే బాగా పట్టేస్తుందండి. శుభ్రం బాగా చేసుకోవాలి క్లీన్గా. ఎక్కువ రోజులు మనం హార్వెస్ట్ చేయకపోయినా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇంట్లో కూడా ఉంది పాలకూర, ఇది కూడా కట్ చేస్తాం. ఇలా చూపించి ఇది కూడా పక్కన ఉన్నాయి, ఇది కట్ చేస్తాం. ఇదిగోండి ఇది కూడా కట్ చేస్తాం. ఒక మొక్కేనండి ఇది ఒక మొక్కే. ఇదైతే 4 మొక్కలు 3 మొక్కలు ఉన్నాయండి. ఇది ఒక మొక్కే. గోంగూర వచ్చింది చూడండి ఇందులో. ఇంతకుముందు గోంగూర మొక్క ఉండేది, ఇది సీడ్స్ పడి ఆ వాటి దగ్గర వచ్చింది. ఇదండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది చూడండి బాగా వచ్చింది. ఇది బాగా వచ్చింది చూడండి, వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, అది కూడా కోసుకుందాం. ఇందులో కూడా నేను తోటకూర చల్లానండి, సరిగ్గా రాలేదు. 3 మొక్కలు వచ్చాయి. అవి నేను మొన్న హార్వెస్ట్ చేసేసుకున్నాను, వీడియోలో చూపించలేదు. మళ్ళీ చల్లుతానండి. విత్తనాలు వేస్తాను. అలాగా పెడదాం, విత్తనాలు వేద్దాం, మళ్ళీ మట్టి కలుపుకుందాం అనుకుంటాను. మిద్దె తోటలో పని చేద్దాం అనుకుంటాను, కానీ అవ్వట్లేదండి. కమ్మని తొందరగా అవ్వట్లేదు, అలా ఆలస్యం అయిపోతుంది.
పుష్పం మొక్క అండి, సరిగ్గా రావట్లేదు, పువ్వులు అయితే రావట్లేదు. డ్రాగన్ ఫ్లవర్ విడిచిందండి, ఇంకా వడిలిపోయింది కూడా. అదిగోండి ఇంకా విడిచింది. ఇవ్వండి కాకరపాదులు, ఇది కాకరపాదు, అక్కడ బీరపాదు, అక్కడ దాసపాదు అండి. ఇంకా పాదులు పెట్టినవేమో రాలేదు, ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. ఈరోజు మన మిద్దె తోట ఎలా ఉందండి పరిస్థితి. ఈరోజు హార్వెస్ట్ చూడండి, చిన్న హార్వెస్ట్. మొదట గలిచేరండి, పాలకూర. ఇది చింత చిగురు చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న మొక్కకి 2 ఉంటే మనకి చాలా చింత చిగురే వస్తుందండి. చాలా కాస్ట్ కూడా ఇప్పుడు చింత చిగురు. కొన్ని గోరుచిక్కుడుకాయలు, బుల్లి టమాటాలు, ఒక బెండకాయ అయితే వచ్చిందండి. దేవుడికి పూలండి. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుగుణ బాగుంది.